ఇప్పుడు కూటమి సర్కార్ 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది అధికారం చేపట్టి. ఖచ్చితంగా సంవత్సరం లోపే ఇంతకుముందు మీరన్నట్టు లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న వేళ, సంవత్సరం లోపే ఖచ్చితంగా జైల్లోకి జగన్‌ని పంపించాలి అనే రెడ్ బుక్‌లో ఉన్న ఫస్ట్ హెడ్‌లైన్‌లో ఉన్నదే అది. కొంచెం టైం చూసారు వాళ్ళు. సో, 1 ఇయర్ కంప్లీట్ అవుతున్న సందర్భంగా జగన్‌మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించడమే నెక్స్ట్ స్టెప్ అనేది కూడా వాళ్ళ ఉద్దేశంగా చెబుతున్నారు కొంతమంది. మీరేమంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం ఏం లేదు. రెడ్ బుక్ కాన్సెప్టే అయింది. హ్మ్. పాయింట్ ఏంటంటే ఒక చర్చ నడుస్తుంది. నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు కానీ కొంత నమ్మదగిన చర్చ అది. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి మేము కూడా ఆయన్ని అరెస్ట్ చేయాలనే కోరిక తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టుగా ఒక ప్రచారం నడుస్తుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు అరెస్ట్ చేసినారు? ఎలక్షన్‌కి జస్ట్ ముందు అరెస్ట్ చేసినారు. అంతే కదా! హ్మ్. ఒక 2 నెలలు, 3 నెలలు ముందు అరెస్ట్ చేశారు. దానివల్ల తెలుగుదేశం పార్టీ పొలిటికల్‌గా వాళ్ళ కార్యకర్తలు అందరూ యాక్టివ్ అయిపోయినారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని గాని అరెస్ట్ చేస్తే ఇంక మన భవిష్యత్తు ఏంది? ఈ ఎలక్షన్‌లో తాడో పేడో తేల్చుకునేవాలి అని ఫెరోషియస్‌గా ముందుకొచ్చేసినారు. పొలిటికల్‌గా చూసేవాళ్ళు కూడా ఎలక్షన్‌కి ఒక 3 నెలలున ఇంత పెద్ద సీనియర్ పర్సనాలిటీని ఇంత హడావుడిగా అరెస్ట్ చేసిన అవసరమా? అనే భావన ప్రజల్లో కూడా ఎళ్ళిపోయింది. ఇది వైసీపీకి ఎంతో కొంత నష్టం వచ్చింది. ఇప్పుడు దీనికి కారణంగానే జగన్‌ని అరెస్ట్ చేస్తున్నారా? అనేది గాని జనం నమ్మితే పొలిటికల్‌గా తెలుగుదేశానికి నష్టం. హ్మ్. కాబట్టి ఎలక్షన్‌కి ముందు ఒక 1 అరెస్ట్ చేయాలనిపియదు. ఇప్పుడు 1 ఇయర్ అవుతా ఉంది. ఇంకా 4 ఏండ్లు ఉంది కదా ఎలక్షను. అప్పుడు మర్చిపోతారేమో జగన్ కేస్‌ని. అంటే అరెస్ట్ చేసిన దాన్ని. అనే అంచనాతో తొందరగా అరెస్ట్ చేయబోతున్నారు. తొందరగా విచారించి అరెస్ట్ చేయబోతున్నారనే ప్రచారం మాత్రం బలంగా ఉంది. దీన్ని కొంచెం నిజానిజాలతో పక్కన పెట్టి కొంచెం లాజికల్‌గా బాగుంది వినడానికి. అంటే ఉండొచ్చేమో హ్మ్. మేబీ. ఎందుకంటే అప్పుడు నష్టపోయినారు కాబట్టి ఇప్పుడు ఆ పనులు చేయకపోవచ్చు అని. కాబట్టి ఇది లాజికల్‌గా జరుగుతున్న ప్రచారం నిజానిజాలేంటో వాళ్ళకి తెలుసు. కానీ జరుగుతున్న ప్రచారం, వరుస విచారణలు అన్నిటికన్నా మించి వాళ్ళకి అనుకూలంగా ఉంటారన్నది జగన్‌మోహన్ రెడ్డి గారు రాజకీయంగా విభేదిస్తారనే మీడియా ఛానెల్స్ గాని, వాళ్ళ వ్యక్తులు గాని, ఇదిగో జగన్ అరెస్టు, అదిగో జగన్ అరెస్టు. రేపు అరెస్ట్ అయిపోతాడు, ఎల్లుండి అరెస్ట్ అయిపోతాడు. వాళ్ళే చెప్తున్నారు. హ్మ్. కాబట్టి నేచురల్‌గా వాళ్ళు అది చేస్తారేమో, ఆ వైపు వెళ్తున్నారేమో అని అనుకోవడానికి మాత్రం అవకాశం ఉంది. కానీ ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అని కూటమి సర్కారుకు ఒక రకంగా చెప్పండి అందరూ ఏకతాటి మీద నుంచుని ఓట్లేసినట్టుగానే మనం చూసాం. అందు గురించే 11 సీట్లకే పరిమితం అయిపోయింది వైఎస్ఆర్సీపీ. దానికి ప్రధానంగా 2 కారణాలు వాళ్ళ సమీకరించుకునే సందర్భాలను బట్టి మనం చూడొచ్చు. ఆ రోజు ఆహ్, ఆహ్, భువనేశ్వర్ గారికి సంబంధించిన మాట్లాడిన వ్యాఖ్యలు ఒక కారణం అయితే, చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించడం ప్రధాన కారణం. ఆ సింపతి ఓట్లే ఎన్ఆర్ఐస్ కూడా ఇండియా వచ్చి ఓట్లేసి వెళ్ళిన పరిస్థితి చూసాము అని అనుకుంటున్న నేపథ్యంలో ఈరోజు ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపిస్తే ఖచ్చితంగా ఒక 3 నెలలు పోనీ 10 నెలలు వేసుకుని తర్వాత నేను బయటికి రావాల్సిందేగా బెయిల్ పైన వచ్చి పాదయాత్ర చేస్తే అప్పుడు అవకా ఈక్వేషన్స్ మారిపోతాయి అని అంటున్నారు. ఆ భయం తెలుగుదేశం నేతల్లో లేదా? అది కాదా జగ రీజన్? జగన్‌మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేస్తారని ఎవరు అనుకుంటే అది వాళ్ళ భ్రమ. ఎందుకు అంటే 2 కారణాలు. మొట్టమొదటి కారణం జగన్‌మోహన్ రెడ్డి గతంలో పార్టీ స్టార్ట్ చేసే రోజులే. ఎవ్వరు ఆయనతో లేరు. ఆయన, వాళ్ళ తల్లి మాత్రమే కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి ఓదార్పు యాత్ర చేసినప్పుడు పార్టీ లేదు, వ్యవస్థ లేదు, వ్యవస్థాగత నిర్మాణం లేదు, ఏమీ లేదు. అట్లాంటి దశలోనే ఆయన అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెడితేనే జగన్‌మోహన్ రెడ్డి నిలబడ్డాడు. ఆ రోజు అందులో ప్రజారాజ్యం, తెలుగుదేశం, కా టీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారం ఇన్ని పార్టీలు ఉన్నా కూడా కొత్త పార్టీ పెట్టి సక్సెస్ అయినాడు. జైల్లో ఉండి నడిపాడు పార్టీ. హ్మ్. ఈరోజు పరిస్థితి ఏంటి? ఆ ఎక్స్‌పీరియన్స్ ఒకటుంది. ఆ అనుభవంతో పాటు నడిపిన తీరు ఒకటుంది. 2 14-19 వరకు ప్రతిపక్ష నాయకుడిగా సక్సెస్‌ఫుల్‌గా నడిచాడు. 19-24 వరకు యాస్ ఎ చీఫ్ మినిస్టర్‌గా నడిచాడు. ఒక వ్యవస్థాగత ఏర్పాటు, నిర్మాణం, పార్టీ చట్రం ఒకవైపు ఉంటే, రెండో వైపు ఈ కూటమిలో అందరూ కూటమిలే. బీజేపీ, తెలుగుదేశం, జనసేన అందరూ కూటమి. ఇంక వాళ్ళ మీద వ్యతిరేకత వస్తే, కోపం వస్తే ఎవరి మీద పోవాలి? ఓన్లీ జగన్ ఆల్టర్‌నేటివ్. ఇట్లాంటి ఒక దశలో జగన్‌మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ద్వారా భయపడతారా? నష్టం వస్తుందా? హ్మ్. జరగదు. రెండో పాయింట్ మీరన్నట్టు 10 నెలలు అదేం కుదరదు. ఆ రోజు పరిస్థితి వేరు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నిస్సందేహంగా 7 సంవత్సరాల శిక్ష పడే సెక్షన్‌లు గాని నమోదైతే 60 రోజుల్లో బెయిల్ ఇయ్యాల్సిందే. హ్మ్. 7 సంవత్సరాలు పైబడి శిక్ష పడే సెక్షన్‌లు గాని నమోదయ్యి అరెస్ట్ అయితే 90 రోజుల్లో బెయిల్ ఇయ్యాల్సిందే. కానీ 3 నెలల పైన జగన్‌మోహన్ రెడ్డి గారిని పెట్టడానికి హైయెస్ట్ అనుకుంటే సాధ్యం కాదు. అది కూడా టెక్నికల్ రీజన్స్ దొరకాలి. కేవలం మాకు 90 రోజులు ఉంది కాబట్టి పెట్టడానికి కుదరదు. అంత నేను చెప్పిన టెక్నికల్ రీజన్స్ హ్మ్. దొరకాలి.
జగన్ గారిని లోపల పెడితే తప్ప విచారణ జరగదని నిరూపించాలి, ఇన్ని ఉంటాయి. పైపేసి ఆయన ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నాయకుడు, ఏం ప్రభావితం చేసిన వ్యవస్థల్ని, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ద్వారా ఏదో జరిగిపోతుంది అనుకుంటే అది పొరపాటు. పైపెచ్చు వాళ్ళ సూత్రం మీకు కూడా వర్తిస్తుంది కదా. గతం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయనప్పుడు చల్లా చెదురుగున్న పార్టీ కార్యకర్త ఇంతకు మించి ఏం జరుగుతుంది అని ఒకవైపు, రెండో వైపు ఇప్పుడు కానీ మనం నిలబడకపోతే మళ్ళీ బతకగలమా రాజకీయంగానే భయంతో కూడినటువంటి ధైర్యం వచ్చేసి కొట్టారు తెలుగుదేశం వాళ్ళు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అట్లా చేస్తారుగా, వాళ్ళు కొంచెం ఎక్కువేగా. ఆల్రెడీకి ఆయనకి అరెస్ట్ అవ్వడం, అరెస్ట్ అయినా కూడా పార్టీని నడిపే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తిగా ప్రూవ్ అయి ఉన్నాడు. ఎస్టాబ్లిష్డ్ పార్టీ ఉంది. గతంలో చంద్రబాబు గారు అనుభవం ఉంది. ఇప్పుడు ఏమనుకుంటారు ప్రజలు, ఇంకోటి కూడా స్వర్ణ గారు, బేసిక్ ఏంటంటే ఏ ప్రభుత్వానికైనా ఒక తలనొప్పి వచ్చేసింది. అదేంటంటే ఎవరిని అరెస్ట్ చేసినా ఇది రాజకీయ కక్ష పని జనం నమ్మేస్తున్నారు. ఎందుకనంటే ఎవరిని అరెస్ట్ చేసినా ఏ కేసు కూడా తేలదు, లాజికల్ కంక్లూజింగ్కి వెళ్ళరు. కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు, మళ్ళీ ఆ కేసు ఏమైంది కూడా ఊరు ప్రపంచానికి తెలియదు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు నడుస్తూ ఉంటుంది. కాబట్టి కేవలం రాజకీయాల కోసం అరెస్ట్ చేసినారా అని ఈజీగా నమ్ముతారు జనం. ఇప్పుడు చంద్రబాబు గారిని అభిమానించే వాళ్ళు, అంటే విషయాలతో సంబంధం లేకుండా ఇది మా పార్టీ అనుకునే సెక్షన్ ఉంటారు తెలుగుదేశానికి. వాళ్ళు జగన్ అరెస్ట్ చేసినా సంతోషిస్తారు, అరెస్ట్ అయిపోయినా సంతోషిస్తారు. జగన్ ఏం చేసినా కరెక్ట్ అనుకునే సెక్షన్ ఇంకోటి ఉంటుంది, తెలుగుదేశం సంఖ్యలా ఇరుగ్గా ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా ఉంటారు. సాధారణ ప్రజల్లో సమ్ పర్సంటేజ్ పీపుల్ అయినా ఏంది ఇది అవసరమా అనుకునేసరికి అయిపోయింది కదా రాజకీయం. కాబట్టి ఏ కోణం చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే మాత్రం పొరపాటు. బట్ గతంలో వాళ్ళు అరెస్ట్ చేశాడు, మేము అరెస్ట్ చేసిన సంతృప్తి పడవచ్చు, ఇట్లాంటి ఏదైనా ఉంటే ఉండొచ్చు. ప్రూవ్ అవ్వడం కూడా ఇప్పుడు సాధ్యం కాదంటాను. ఒకవేళ వాళ్ళకి తగిన ఆధారాలు దొరికినా కూడా ప్రూవ్ అవడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టిన సిబిఐ కేసులే డిశ్చార్జ్ పిటిషన్ మనకి ఎప్పుడు అవుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి ఇది ఎప్పుడు అవుతుంది, కాబట్టి జరిగే పని కాదు. బట్ రాజకీయ కోణంలో ఏం జరుగుతుందో చూడాలి. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్.